హైడ్రాలో కావచ్చు, జిహెచ్ఎంసీలో వర్క్ చేసే కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి. సో మరి ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు. మరి ప్రజాపాలన ఇలా ప్రతిరోజు ఒక్కొక్క సమస్యతో కూడా నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇలా అనేక మంది ప్రతిరోజు ప్రతి వారంకో సమస్య బయటకు వస్తున్న పరిస్థితి. సో మరి ఈరోజు ఈ హైడ్రాలో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. సో మరి ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది, వాళ్ళ సమస్య ఏంటి మాట్లాడదాం. అన్న ఏంటి ఈరోజు ఈ రోడ్ ఎక్కాల్సిన సమస్య ఏమొచ్చిందంటే, ప్రధానంగా హైదరాబాద్లో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పనిచేసే కార్మికులు మీరు. సో మీకెందుకు ఇట్లాంటి సమస్య వచ్చింది, మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? టీఆర్ఎస్ ప్రభుత్వంలో జిహెచ్ఎంస్తో పాటు ఈవీడీఎం అని పెట్టారు, కేటీఆర్ సార్ పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి బాధలు లేవు. ఐపీఎస్ఆర్ విషయానికి ఐపీఎస్ఆర్ ఉండేది. మేము అడగముందుకే మా బాధలు తెలుసుకొని మాకు పిఆర్సీ అలాంటివి ఇచ్చడం జరిగింది. మేము మా డ్యూటీలు 24/7 చేపిస్తారు. ఇప్పుడు ఏమైందంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకోటి కరోనా టైంలో స్ప్రే కొట్టాము, మా అందరికీ తెలిసిన విషయమే. మా టన్నెల్ చిట్చేలం టన్నెల్ టన్నెల్ వెళ్ళాము, అక్కడ వెళ్ళాము, మాకేం రెస్పాండ్ ఏం లేదు. అమౌంట్ ఇస్తా అని చెప్పారు, అలాంటివి ఏం లేదు. 10,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, నిజమేనా? అమౌంట్ ఇస్తా అని చెప్పారు, ఏం లేదు ఇప్పటి వరకు. ఈ జీతాలు ఏంటంటే పెంచంగా చూసినాం కానీ ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఇది గిన్నిస్ బుక్లో ఎక్కియచ్చు. మన సార్ని, సీఎం సార్ని కానీ ఎవరు కానీ గిన్నిస్ బుక్లో ఎక్కిస్తే మరి అవార్డు కూడా వస్తుంది. మన జీతాలు పెంచాలి చూసాం కానీ తగ్గడం అంటే ఏంది? ఇది రాష్ట్రంలో తీసుకొచ్చి ఇక ప్రజాపాలన అయిపోయినట్టుంది. ఇది హైడ్రా వస్తే మేము బతుకులు మారుతాయనుకున్నాం, జిగదారిపోయింది. ఇప్పుడు ఈఎంఐలు ఉంటాయి, ఖరీబోళ్ళం. ఇప్పుడు ఏమైనా చేసుకోవాలని ఎట్లా దూరంకి వెళ్ళి ఏమైనా సర్టిఫికెట్లు ఏమైనా ఇవ్వాలి అంటే వాట్సాప్లో పెడితే తీసుకోరు. డైరెక్ట్ బుద్ధవాన్ వచ్చి ఇవ్వాల్సిందే. నువ్వు ఇప్పుడు 70 కిలోమీటర్ ఉండు, 100 కిలోమీటర్ ఉన్నా సరే వచ్చి ఇవ్వాల్సిందే జరుగుతుంది. ఇక్కడ వాట్సాప్లో పెడితే తీసుకోరు. హైడ్రా విషయంలో రంగనాథ్ గారు కావచ్చు, మీరందరూ కలిసి కూడా హైదరాబాద్లో చాలా వరకు కూడా కొంత చేసిన పరిస్థితి. సో మరి ఆ సార్ మరి స్పందిస్తలేరా మీ సమస్య? ఇప్పుడు హైడ్రా వల్ల మంచి పేరు ఉంది కానీ మా పరిస్థితి చూడాలి కదా. మా జీతాలు మాకు మేము పెంచమా ధర్నా చేయట్లేదు కదా. మా జీతాలు తగ్గించు, దాన్ని ఏందని అడుగుతున్నాం అంతే. ఉన్న ఇస్తుందానికి 5,000 పెంచండి, ఎట్లా రోడ్డు మీకు వచ్చినాం కదా. మీరు ఇచ్చిన ఆలోచన మాకు ఈ ఆలోచన కూడా లేకుండే. రోడ్డు మీకు ఇప్పటికి ఎన్నడూ రాలేదు మేము 2008 నుంచి ఇప్పటి వరకు. మీరే ఇచ్చారు కాబట్టి మీకు కొంచెం జీతం పెంచండి. ఇప్పుడు ఎప్పటి నుండి వస్తూ ఉంది సమస్య? దాదాపుగా ఎన్ని నెలల నుండి నడుస్తూ ఉంది? 3 నెలల సంది, 3 నెలల 4 నెలల నుంచి సార్లు సగం పడట్లేదు. జియో వచ్చిందని చెప్పారు, మొన్న పోయిన నెల ఆగస్ట్ రావాల్సిన జీతం మొన్న పోయిన నెల వచ్చేది. అది ఫుల్ జీతం వేశారు. ఇప్పుడు నేను నాకు నైట్ వచ్చా జీతం చూపించమని చూపిస్తాను, 17,000 చిల్లర వచ్చేది. 5,000 రూపాయలు తగ్గించారు. ఎంతమంది ఉన్నారు మొత్తం ఎంప్లాయీస్? ఎంతమంది ఉన్నారు ఈ ఏదైతే ఇప్పుడు ధర్నాలో పాల్గొన్నారు? ఒక 1,200 మంది ఉంటారు. సిస్టమ్ లేడీస్ సిస్టమ్ ఆపరేటర్ ఉంటారు, మొత్తం సిస్టమ్ ఆపరేటర్ ఉంటారు, ఆఫీస్ బాయ్లు ఉంటారు, అందరు ఉంటారు. ఇలా ఇదే సమస్య. ఎక్స్ఆర్మీ సార్ వాళ్ళు ఉన్నారు. బిఫోర్ ఒక 1 మంత్ కింద వాళ్ళు స్ట్రైక్ చేశారు. బిఫోర్ మేము వాళ్ళకి చెప్పలేము, రేపు వస్తారో కూడా తెలియదు మనకు. మరి హైడ్రాకి చైర్మన్గా అయితే ముఖ్యమంత్రి గారే ఉన్న పరిస్థితి. సో మరి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలకు జీతాలు వస్తున్నాయి, అందరికీ టైంకి జీతాలు పడుతుంది. మరి మీ సమస్య విషయంలోనే ఎందుకు పట్టించుకోవట్లేరు కావచ్చు? నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు కూడా 2 నెలల జీతాలు ఆపండి, తెలుసు వాళ్ళకి కూడా కదా. లేకపోతే సొంత వెహికల్ గవర్నమెంట్ వెహికల్ ఆపండి. మా లేక సొంత బైక్లు వేసుకొని పోతారు. ఎమ్మెల్యేలు అయితే మినిస్టర్ అవుతుంది, వాళ్ళు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయాలి కదా. ఆ ట్రాఫిక్ కూడా మేమే క్లియర్ చేస్తున్నాం. వర్షాలు పడ్డా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ ఉండాల్సింది మీరే. సో ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి కూడా రాడు కదా. ఏ ఒక్క ఆపద వచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చేది డిఆర్ఎఫ్, తర్వాత హైడ్రా అని పేరు వచ్చింది. మేము వెళ్ళాకనే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వస్తాడు. నేను ఏమంటానంటే అలా జీతాలు ఆపండి. మా బాధలు కూడా తెలుస్తుంది కదా. 2 నెలలు 3 నెలలు కాన్వాయ్ ఎందుకు? కాన్వాయ్ కూడా ఆపండి, తెలిసిపోతుంది కదా కూడా పబ్లిక్. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబాలే ఉంటాయి. సో మరి మీ సమస్యల గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది, ఇలాగ జీతాలు తగ్గించారు కదా, మా జీతాలు మాకు ఇవ్వండి. ఇలాగ రోడ్డు మీదకి వచ్చాక ఇంకో 5,000 ఇవ్వండి. మాకు ఇదేమంటారు, హాస్పిటల్ బిల్లు అవేం లేవు, ఇన్సూరెన్స్ అవి ఏం లేవు. అంటే డ్యూటీలో ఏం జరిగినా కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక చూపించాము, ఒక అన్న ఉన్నాడు కింద పడ్డాడు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే మాకు, ఈ ప్రభుత్వంలో ఏం లేదు. ఒక అన్న కింద కూడా చేతి తిరిగింది డ్యూటీలని. ఒక ఆఫీసర్ వచ్చి మాకు ఏం వెళ్ళిపోయాం. రిస్క్ చేసి డ్యూటీ చేసినా కూడా వర్షాలలో ఏది చేసినా కూడా ఏముండదా? మాకు హెల్త్ కార్డు కానీ లాంటిది ఏది లేదు. నువ్వు డ్యూటీ వచ్చింది 8 గంటలు అయిపోయిందా, నువ్వు సాగు బస్సు మాకు సంబంధం లేదు. రేపు డ్యూటీకి వస్తే కూలి కట్టిస్తాడు, లేదంటే ఆబ్సెంట్. అంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు 24 గంటలు డ్యూటీ చేస్తారు, మరి దానికి ఏమైనా కన్సిడర్ ఉంటుందా? ఒక రూపాయి అనేది మేము మా దగ్గర మా హైడ్రా డిపార్ట్మెంట్ కానీ డిఆర్ఎఫ్ అని ఒక్క రూపాయి ఇలాంటి ఎక్కడికి రాదు. 2008 నుంచి మాకు మా సార్ నేర్పించిన పోయిన నీతి వాక్యం అదే. ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడాలి కదా, మరి ఏమేమి డిమాండ్ చేస్తామని ప్రభుత్వానికి? మరి ఈ ధర్నా ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎంతసేపు జరుగుతుంది ఇక ధర్నా అంటే ఏం చెప్పలేము. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మా డిమాండ్స్ రావాలి కదా. ఎప్పటివరకు 20 రోజు మీకు అయితే 20 రోజు రాలేదు. మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, జీతం తగ్గించారు కదా, మా జీతం మాకు ఇవ్వండి, ఇంకో 5,000 పెంచి ఇవ్వండి, ఖుషిగా ఉంటాం. మేము కూడా రోడ్డు మీకు రాలేం కదా మాకు అట్లా.
ఇప్పుడు ఇంత కష్టం చేస్తూ ఉంటారు కదా, అంటే గుర్తింపు అనేది ఉంటుంది అసలు? ఆఫీసర్లకు మాకేం లేదు, ఇప్పుడు మాకు గుర్తింపు ఉంటే రోజుకి రాము కదా. ఇప్పుడు ఎంప్లాయీలో మేమే కదా, మేము లేని ఆఫీసర్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు ఎస్ఎఫ్ఓ కానీ డిఎఫ్ఓ కానీ ఏ ఒక్క పెద్ద పై అధికారి కానీ వర్కర్స్ లేదు ఏం చేయలేం కదా డ్యూటీ. మేము ఉంటేనే కదా చేసేది వచ్చి, అవునా కదా. సో ఇదండి పరిస్థితి. దాదాపుగా మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపుగా ఒక 1200లకు పైన ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. సో వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే హైదరాబాద్ పరిధిలో జరిగిన ఏదైతే మున్సిపల్ సంబంధించిన ప్రతి సమస్యలో కూడా ముందుండి పనిచేసే కార్మికులు వీళ్ళంతా. సో ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పనిచేసేది వీళ్ళంతా. ఏదైతే వర్షాలు పడ్డప్పుడు ఇదంతా సమస్యల్లో, సో మరి వీళ్ళ సమస్యల మీద ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు కావచ్చు. వాళ్ళకు ఉన్న జీతం కాకుండా జీతం కల్పించిన ప్రభుత్వాలను చూసినాం, కానీ జీతం నుండి 5,000 కట్ చేస్తూ ఉన్నారట. సో మరి ఇది ఎక్కడి నుండి వచ్చిన రూలో మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. మరి ప్రజాపాలన అంటా ఉన్నారు. సో ప్రజాపాలనలో అందరూ సంతోషంగా ఉన్నాము, పాలన సాఫీగా జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వం మరి ఈ సమస్య ఎందుకు కనిపించట్లేదు కావచ్చు వీళ్ళకి. సో మరి రంగనాథ్ గారు హైడ్రా పేరిట హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్లు కావచ్చు, అక్రమాలు చేసిన బిల్డింగ్లన్నీ వీళ్ళ ద్వారా కూల్చిన పరిస్థితి కదా. సో మరి వీళ్ళ సమస్య మీకు కనిపించట్లేదా? సో మరి వీళ్ళ సమస్య మీద ఎందుకు కొట్లాడతలేరు మీరు? సో వీళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు రంగనాథ్ గారు అని కూడా సూటిగా ప్రశ్న చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సో మరి వీళ్ళ సమస్యని గుర్తించి ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేసే పని చేయాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు.